సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఇప్పుడు ప్రాపర్టీస్ కొంటారు. ఫస్ట్ ప్రాపర్టీ కొన్న వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తారు వాళ్ళు. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళకి అంటే ఈ ప్రాపర్టీ కొన్నప్పుడు వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏదో నేను చెప్పబోతున్నాను. బేసిక్గా ఫస్ట్ ప్రాపర్టీ కొనే వాళ్ళందరూ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ ఇలాగే చూస్తారండి. కన్స్ట్రక్టెడ్ యూనిట్సే చూస్తారు. సో ఒక అపార్ట్మెంట్ కొన్నా, ఒక ఇండిపెండెంట్ హౌస్ కొన్నా వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలండి. బేసిక్గా వాళ్ళు ఎక్కువగా ఎటువంటి లొకేషన్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తారంటే కొంచెం ఆఫీస్కి వర్క్ లొకేషన్కి దగ్గరలో ఉన్నట్టు, అంటే 10 కిలోమీటర్ లోపల ఉన్నట్టు చూస్తారు. అదేవిధంగా వాళ్ళు పిల్లలు స్కూల్స్కి దగ్గరలో, ఈ మిగతా ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్కి దగ్గరలో ఉన్నట్టు చూస్తారండి, మార్కెట్కి దగ్గరలో ఉన్నట్టు. సో ఇది కాకుండా మేజర్గా వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎక్కడంటే లీగాలిటీ అండి. లీగాలిటీ అంటే డాక్యుమెంటేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడంతా మనకి యాజ్ పర్ నామ్సే ఉన్నాయండి. బట్ లాంగ్ బ్యాక్ అంటే ఈ రిజిస్ట్రేషన్స్ మాన్యువల్గా జరుగుతున్నప్పుడు అప్పుడు చాలా లిటిగేషన్స్ ఉండేవండి. ఒక్కొక్క ల్యాండ్ 2, 3, 4 అమ్మడం జరిగింది. సో అటువంటి కేసెస్ ఇప్పటికీ ఇంకా చాలా వేలల్లో ఉన్నాయండి కోర్టులోని, ఇప్పటికీ తేలలేని పరిస్థితి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్గా అది పర్మిషన్ ఏదనేది చూసుకోవాలండి. పర్మిషన్ చెక్ చేసుకోండి. పర్మిషన్తో పాటు రేవా కూడా ఉందా లేదో చూసుకోండి. మన వెరీ ఫస్ట్ స్టెప్ మనం ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందా లేదా ఫస్ట్ థింగ్, లేదా రేరా ఉందా లేదా. హెచ్ఎండిఏ రాంది రేరా రాదు. సో రేరా ఉంది అంటే ఇట్ గాట్ సమ్ పర్మిషన్, వెదర్ హౌస్ అవ్వచ్చు, లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ అవ్వచ్చు, ల్యాండ్ అయినా అవ్వచ్చు. రేరా ఉంది అంటే అన్ని పర్మిషన్స్ ఉన్నట్టు, ఫస్ట్ థింగ్. రెండోది డాక్యుమెంటేషన్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఓనరు ఒక బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చారు. సో ఆ బిల్డర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్నారా లేదా. సో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటారు, అది ఉందా లేదా చూసుకోండి. ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో చూసుకోండి. ఆ ల్యాండ్ ఓనరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆ ల్యాండ్ ఆక్యుపెన్సీలో ఉన్నాడు. దాదాపుగా ఒక 30 years హిస్టరీ అయితే మనకు ఉండాలండి. లింక్స్ అంటున్నాను. కొన్ని ప్రాపర్టీస్ వాళ్ళ యాన్సెస్టర్స్ నుంచి వస్తాయి. సో వాటికి అంత ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉండవు కాబట్టి. బట్ కొన్ని లొకేషన్స్కి అయితే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. అవి మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. సో డాక్యుమెంటేషన్ ప్లేస్ ద మేజర్ రోల్ అండి. అగైన్ ఈ మధ్యన మీకు చెప్పాను కదా, మాన్యువల్గా రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యేవి, ఒకే ల్యాండ్ మీద మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యేవి. అది కూడా మీరు చూసుకోవాలండి. ప్లస్ కోర్టులో ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా అది కూడా మీరు చూసుకోవాలి కొనే ముందు. సో దీనికి సపరేట్గా లీగల్ డిపార్ట్మెంట్స్ ఉంటారండి, వాళ్ళు డెఫినెట్గా దే విల్ హెల్ప్ యూ అవుట్. సో ఈ లీగాలిటీ అనేది ఫస్ట్ మేజర్గా మీరు చూసుకోవాలి. సో అంతా ఓకే అనుకుంటేనే మీరు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడం చేయండి. బేసిక్గా కొన్ని బిల్డర్స్ ఏమంటారంటే ఎంతో కొంత మీరు అమౌంట్ ఇస్తేనే మేము డాక్యుమెంట్స్ ఇస్తామంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు చెక్ ఇవ్వండి, పోస్ట్ డేటెడ్ చెక్ ఇవ్వండి, ఇచ్చి డాక్యుమెంట్స్ తీసుకోండి. చెప్పండి బిల్డర్కి, ఇది నా చెక్ అండి, నేను డాక్యుమెంట్స్ చూపించుకుంటాను, నాకు 1 week టైం ఇవ్వండి. 1 weekలో నాకు తెలిసి మ్యాక్సిమం 3-4 daysలో మీకు మొత్తం క్లియర్ పిక్చర్ తెలిసిపోతుంది, అసలు లీగాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఒక బాగుంది అంటే యూ కెన్ గో అహెడ్, ఆ చెక్ని డిపాజిట్ చేసుకోమనండి. లేదు అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ రిటర్న్ ఇచ్చి చెక్ తీసేసుకోండి. సో బేసిక్గా నేను కూడా కొన్ని డాక్యుమెంట్ ఇష్యూస్ ఉన్న ప్రాజెక్ట్స్ చూశానండి. సో అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అగైన్ అపార్ట్మెంట్స్లో చూడండి, బేసిక్గా ఒకప్పుడు వితౌట్ పర్మిషన్స్ కూడా అపార్ట్మెంట్స్ కట్టారండి. అంటే బీఆర్ఎస్ అంటారు వాటికి. బేసిక్గా 1 floor పర్మిషన్, 2 floors పర్మిషన్ తీసుకొని 5 floors కడుతున్నారండి. కట్టారు చాలా. హైదరాబాద్లో నాకు తెలిసి ఒక 50% అపార్ట్మెంట్స్ ఇట్లా బీఆర్ఎస్ స్కీమ్లో కట్టిన అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి. అవి కూడా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లొకేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నిజాంపేట అనుకుందాం. నిజాంపేట కానీ, ప్రగతి నగర్ కానీ, బాచుపల్లి కానీ, ఈ మల్లంపేట, బోరంపేట వాళ్ళ ఒకప్పుడు ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ పర్మిషన్స్ తీసుకున్నారండి. గ్రామ పంచాయతీ పర్మిషన్ 3 floors వరకే ఇస్తారు. సో
ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు అయితే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, లోన్స్ కూడా వస్తున్నాయి. కానీ 3 ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్స్ కట్టిన పరిస్థితులు అండి. సో 4th and 5th ఫ్లోర్కి ఎటువంటి లోను రాదు, రిజిస్ట్రేషన్ కూడా అవ్వదండి. ఒకవేళ అవుతుందంటే డాక్యుమెంట్ మ్యానిపులేట్ చేసి చేస్తున్నట్టు, లేదా వాళ్ళు దానికి బీఆర్ఎస్ కట్టి బీఆర్ఎస్ అమౌంట్ పే చేసి క్లియర్ చేస్తేనే అది మీకు అగైన్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ అవుతుందండి. అది కూడా మీరు చూసుకోండి. సో బీఆర్ఎస్ కానీ పంచాయతీ ప్రాపర్టీస్ కానీ అప్రూవ్డ్ ప్రాపర్టీస్ కొంచెం చూసుకోండి. లీగాలిటీ డెఫినెట్గా లీగల్ అడ్వైజర్స్ కొంతమంది రెప్యూటెడ్ లీగల్ అడ్వైజర్స్ ఉన్నారండి. సో వాళ్ళు కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేబీ కొంత ఛార్జెస్ చేస్తారు కానీ మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక 50-60 లక్షల ప్రాపర్టీ కొంటున్నప్పుడు, 1 కోటి రూపాయల ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఒక 5,000 ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదండి. 5-6,000 ఎంతో పడుతుంది లీగాలిటీ చెక్ చేసుకోవడానికి. సో చేసుకోండి. డెఫినెట్గా యూ విల్ బీ ఇన్ ఎ సేఫ్ సైడ్. సో ఎటువంటి క్వశ్చన్స్ మీకు ఉన్నా కూడా ఏమైనా మీరు అంటే అడ్వైజ్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. సో హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని పేజ్ ఉన్నాయండి. అదేవిధంగా ISKOM ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి. వాటిలో మీరు పింక్ చేయండి. ఏమైనా అడ్వైస్ కావాలంటే డెఫినెట్గా నేను మీకు ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నా పేరు రవిచందన్.